యోయో టీవీ. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవటం అంటే ఇదేనేమో అనిపిస్తుంది ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను చూస్తే. ప్రభుత్వాలు మారిపోతే రాజకీయ నాయకుల తలరాతలు మారిపోతూ ఉంటాయి. పొలిటీషియన్స్కే కాకుండా అధికారుల జీవితాలు కూడా తలకిందులవుతూ ఉంటాయి. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్మిత రేంజ్ వేరు. ఏ పని కావాలన్నా మేడం డైరెక్ట్ రిపోర్టింగ్ టు సీఎం కేసీఆర్. ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టినప్పటికీ సీఎంఓ సెక్రటరీగానే స్మితా సబర్వాల్ కు ఎక్కువ పేరుంది. కేసీఆర్ కు చాలా దగ్గరి మనిషి అనే వాదన కూడా ఉంది. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని చాలా పనులు తన స్వార్థానికి చేయించుకుంది అనే అపవాదు, ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక అధికారిని మీద ఇన్ని ఉన్నాక తర్వాత కొత్త ప్రభుత్వంలో కొత్త మంత్రులు, ముఖ్యమంత్రి ఊరుకుంటారా? అసలే అధికారానికి 10 ఏళ్లు దూరంగా ఉన్నారు. ఇప్పుడు గెలిచి కేసీఆర్ ను ఇక రాజకీయంగా అంతం చేయాలనే కసితో ఉన్నారు. ఆయనకు సహాయ సహకారాలు అందించిన అధికారులను మాత్రం ఎందుకు వదిలిపెడతారు? అందుకే అనుకుంటా రేవంత్ సీఎంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మితను ఆర్థిక శాఖలోని ఎలాంటి ప్రాధాన్యం లేని ఓ పోస్టులో నియమించారు. నిజానికి ఓ ఐఏఎస్ అధికారి పనిచేయాల్సిన స్థానం కాదు, కానీ స్మితను అక్కడ నియమించారు. అయితే ఇక్కడ విషయం స్మితా సబర్వాల్ ఉద్యోగం గురించి కాదు, రీసెంట్ గా జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి. మూసీ రివర్ డెవలప్మెంట్ గ్రౌండ్ వర్క్ లో భాగంగా ఆ బోర్డు మేనేజర్ ఐఏఎస్ అమ్రపాలి లండన్ వెళ్లారు. సీఎం రేవంత్ తో కలిసి లండన్ అధికారులతో భేటీ అయ్యారు. అదే సమయంలో స్మిత హైదరాబాద్ లోని ఓ స్కూల్లో నిర్వహించిన క్విజ్ పోటీలకు గెస్ట్ గా వెళ్లారు. దీంతో ఒక్క ఎలక్షన్స్ తో జీవితాలు ఎలా మారిపోయాయంటూ సోషల్ మీడియాలో అంతా చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్రపాలికి అంతగా గుర్తింపు లేదు. ఆమె వరంగల్ కలెక్టర్ గా ఉన్న సమయంలో ఓ అభివృద్ధి పనిలో జాప్యం కారణంగా అందరి ముందు కేటీఆర్ అమ్రపాలికి క్లాస్ తీసుకున్నారు. అప్పట్లో దీనిపై చిన్న డిబేట్ కూడా నడిచింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత అమ్రపాలి పెళ్లి చేసుకుని కేంద్ర సర్వీసులకు ఢిల్లీ వెళ్ళిపోయారు. అదే సమయంలో సీఎంఓ సెక్రటరీగా ఉన్న స్మిత ఓ రేంజ్ పాలన కొనసాగిస్తున్నారు. కట్ చేస్తే 5 ఏళ్లలో ప్రభుత్వం మారిపోయింది. ఒకప్పుడు సీఎంఓను రూల్ చేసిన స్మిత ఇప్పుడు క్విజ్ పోటీలకు అంకితమయ్యారు. కేటీఆర్తో మాటలు తిన్న అమ్రపాలి ఇప్పుడు ఇదే తెలంగాణ ప్రభుత్వం తరపున విదేశాల్లో భేటీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎలా ఉండేవాళ్ళు, ఎలా అయిపోయారు మేడం అంటూ బాధపడుతున్నారు స్మితా సబర్వాల్ ఫ్యాన్స్. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయంటే ఇదేనేమో అనుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్.